5 years ఈరోజు మనం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఈ బుక్లో మదింపు మూల్యాంకనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక 4వ అధ్యాయం అందరికీ గణితం చెప్పుకుంటున్నామండి. ఇది కూడా ఇంపార్టెంట్ డిఎస్సికి. చూద్దాం ఒకసారి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. గణితంలో వేగము, ఖచ్చితత్వము, స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ మ్యాథమెటిక్స్ తెలిసిందే మీకు, పరిచయం వచ్చేసి. నెక్స్ట్ ఖచ్చితత్వం అంటే ఏంది? సాధారణంగా తరగతి గది బోధన అభ్యసన విధానంలో వేగం కంటే ఖచ్చితత్వమే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితత్వాన్ని పెంపొందించే కొన్ని విధానాలు ఏంటో పరిశీలిద్దాము. ఇప్పుడు జ్ఞప్తి అందు ఉంచుకొనుట అండి. గణిత అభ్యసనలో గణిత శాస్త్ర ప్రక్రియలు, సూత్రాలు, నియమాలు, ఫలితాలు మొదలైనవి జ్ఞప్తి చేసుకోవడంతో పాటు వాటిని అన్నింటినీ పూర్తిగా జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అప్పుడే విద్యార్థులు వాటిని సరైన సందర్భాల్లో ఉపయోగించి సఫలం కాగలరు. కాబట్టి గుర్తు డ్రిల్లింగ్ అనేది కంఠస్థం చేయడం, బాగా అభ్యాసం చేయడం వల్ల సూత్రాలు అవన్నీ అవగాహన చేసుకొని సందర్భానుసారం ఉపయోగించడం వల్ల మనకి ఖచ్చితత్వాన్ని అభివృద్ధి చెంది అభ్యసనం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పవచ్చండి. నెక్స్ట్ ఇక అలవాటుగా మారుట. ఖచ్చితత్వం అనేది మనకు అలవాటుగా మారిపోవాలి. ఉదాహరణకు ఒక సమస్యను అనేక సార్లు చేయటం వల్ల ఆ సాధన గతి ఉంటుంది. ఒక సమస్యను అనేక సార్లు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదండి. ఒక సమస్యను అనేక సార్లు చేసిన తర్వాత అవగాహన అవుతుంది. దాని తర్వాత అటువంటి అనేక సమస్యలు సాధించడం ద్వారా అలవాటుగా మారి ఖచ్చితత్వానికి పునాది అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ స్పష్టత, శుభ్రత. దస్తూరి కూడా స్పష్టంగాను శుభ్రంగాను ఉన్నప్పుడే అందులోని అక్షరాలు, అంకెలు సరైన భావాన్ని తెలియజేస్తాయి. అవి లోపించినప్పుడు స్పష్టత లోపిస్తుంది. అర్థం కాకపోవడం, వేరే రకంగా అర్థం కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితత్వం అనేది ఆశించిన విధంగా పెంపొందాలి అంటే స్పష్టత, శుభ్రత కూడా ఉండాలి. నెక్స్ట్ ఇక సమస్య విశ్లేషణ. ఇది కూడా కీలకమైన విషయమే. సమస్యను సరిగ్గా చదవాలి. ఏ అంశాలు ఇచ్చారో కనుక్కోవలసిన లేదా నిరూపించవలసింది ఏమిటో తెలుసుకోవాలి. అందుకు తగిన సమాచారం సమస్యలో ఇవ్వబడిందా లేదా అని పరిశీలించాలి. నెక్స్ట్ ఫలితాలు సరిచూసుకోవాలని చెక్ ద వెరిఫికేషన్ అనమాట, చెకింగ్ ఆఫ్టర్ డూయింగ్ ద సమ్. తర్వాత గణిత ప్రవచనాల ఖచ్చితత్వం అనేది కూడా ఉండాలండి. ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇందులో విద్యార్థులు గణిత ప్రవచనాలను చెప్పేటప్పుడు, రాసేటప్పుడు ఆ ప్రవచనాలకు సంబంధించిన విషయాలను స్పష్టపరుస్తూ వ్యక్తపరిచేలా చూడాలి. వాటి ఆవశ్యకత సాధారణంగా వివరించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల ప్రవచనాల ఖచ్చితత్వాన్ని మనం పెంపొందించవచ్చు. ఇంకా నెక్స్ట్ ఖచ్చిత గణనకు అభినందన. సమస్య సాధనలో విద్యార్థులు గణనలు ఖచ్చితంగా చేయడాన్ని ప్రోత్సహించాలి. తరచుగా ఖచ్చితంగా గణనలు సాధనలు చేసే విద్యార్థులను అభినందించాలి. అదే సమయంలో గణనలు తప్పుగా చేసే వారిని విమర్శించడం, నిందించడం చేయకూడదు. వారు వాటిని గుర్తించి తప్పులను సరిదిద్దుకునేట్లా తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ఖచ్చిత గణనలు చేసేటట్లుగా సహకరించాలి. తగిన సాధన ద్వారా ఖచ్చితత్వం అనేది తద్వారా అభినందన వస్తుంది అని వారు తెలుసుకునేటట్లుగా చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల ఖచ్చిత గణ సాధన చేసే విద్యార్థులకు బహుమతులను కూడా ఇవ్వాలి. దానివలన వారిలో పోటీతత్వం అలవాటే ఖచ్చితత్వం అనేది ఒక విధానంగా మారుతుంది. నెక్స్ట్ లోపాలు, నివారణలు. లోపాలు నివారణ. విద్యార్థుల పాఠ్యాంశ విషయ లోపాలకు తగిన నివారణ చేయాలి. అప్పుడే విద్యార్థులు వారు నేర్చుకున్నది ప్రదర్శించడంలో ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటారు. ఈ విధంగా వివిధ అంశాల ద్వారా ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటారు. వేగం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల వేగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన డిఎస్సిలో కూడా అంతేనండి. మాకు ఒక బిట్ వచ్చేసి 1 minute మనం కంప్లీట్ చేయాలి. అలాగా పోటీ పరీక్షలు దాదాపుగా వేగాన్ని అనేది కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితత్వాన్ని పెంపొందింప చేయట. కేవలం వేగం అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో ఖచ్చితత్వానికి అడ్డంకులు వస్తాయి. తొందరగా చేయాలనుకోవడంలో, సమస్యను సరిగ్గా చదవకపోవడం, సంఖ్యల స్థానాల గుర్తింపులో పొరపాట్లు, విశ్లేషణలో వైఫల్యం, కంగారులో అంశాలు తారుమారు వంటివి జరిగి తప్పులు చేయడానికి ఖచ్చితత్వానికి నష్టం జరగవచ్చు. అందుకని వేగానికి బలమైన పునాదిగా ఖచ్చితత్వం ఉండాలి. సాధనకు అవసరమైన అంశాలన్నింటినీ బాగా అభ్యాసం, సారూప్యత కలిగిన అంశాలను బాగా ఆవర్తనం చేసుకొని ఖచ్చితత్వాన్ని సాధించాలి. అప్పుడే సాధన క్రమంలో వేగం పెంచుకోవాలి. ఖచ్చితత్వాన్ని సాధించిన విద్యార్థులకు అవే సమస్యలను లేదా అటువంటి సమస్యలను ఇచ్చి అంతకన్నా ముందు తక్కువ సమయంలో సాధించేందుకు అవకాశం కలిగించాలి. విద్యార్థులు కూడా తమకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయాలి. తత్వ స్థాయిలో తేడాలు రాకుండా
చూసుకోవాలి. అలవాటు చేసుకునుట. ఏ వ్యక్తికైనా ఒక విషయం బాగా అలవాటుగా మారినప్పుడు ఎలాంటి ప్రయత్నం అవసరం లేకుండానే విడిగా ఆలోచించకుండానే ఆ అంశాన్ని సులభంగాను వేగంగాను చేయగలడు. అభ్యసన విషయంలో కూడా అలాగే. ఉదాహరణ గుణకార పట్టికలు అభ్యాసం చేసే విద్యార్థులు ప్రారంభ దశలో 4x6 ఎంత అనే ప్రశ్నకు 6 4 జార్ అంటూ 4 6 జార్ 24 అంటారు. ఇటువంటి ప్రశ్నకు ఇదే ప్రశ్న కొంతకాలం తర్వాత పై తరగతుల్లో వెంటనే జవాబు చెబుతారు. జవాబు వేగంగాను దాదాపు ఏ ప్రయత్నం విరామం లేకుండా ఖచ్చితత్వంగా రావడానికి కారణం ఏంటంటే అభ్యాసం వల్ల ఏర్పడిన అలవాటు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా మనకి అలవాటు అయిపోతుంది అభ్యాసం వల్ల. కాబట్టి ఈ విధంగా మనకి అలవాటు చేసుకోవడం కూడా ఉపయోగమే మనకి విద్యార్థులకు. కాల పరిమితి. ఉపాధ్యాయులు కొన్ని నియోజనాలను లేదా సమస్యలను ఇచ్చే సందర్భంలో వాటి సాధనకు లేదా పని పూర్తి చేయడానికి కాల పరిమితిని స్పష్టం చేయాలి. ఇది ఒక నియోజన లేదా ఒక సమస్య అయినప్పటికీ ఎంత సమయంలో సాధన పూర్తి చేయాలనేది నిర్దేశించి అనుసరించాలి. అప్పుడే విద్యార్థుల ఖచ్చితత్వంతో పాటు వేగానికి ఆ సందర్భానికి తగ్గట్టుగా ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తారు. కాల పరిమితి కూడా విత్ ఇన్ టైంలో. నెక్స్ట్ ఇక సులభ పద్ధతులను పాటించుట. సమస్య సాధనకు అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు అలవాటు ఉంటాయి కదండి. ఒక సమస్యకు అనేక పద్ధతులు ఉంటాయి. కొన్ని రకాల సులభ పద్ధతులు ఉంటాయి. ఇలాంటి సులభ పద్ధతులు ఉపయోగించడం వల్ల విద్యార్థుల సాధనలో వేగం పెరుగుతుంది, ఖచ్చితత్వంలో మార్పు ఉండదు. అనగా ఒక సమస్యను సాంప్రదాయ పద్ధతిలో ఖచ్చితత్వంలో సాధించినప్పటికంటే సులభ పద్ధతిలో సాధించినప్పుడు అదే ఖచ్చితత్వం ఉంటుంది, కానీ సాధించే వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ట్రాచన్బర్గ్ స్పీడ్ సిస్టమ్ ఆఫ్ క్యాల్కులేషన్స్ వేగగణిత పద్ధతులు చతుర్విధ ప్రక్రియల్లో అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వేగంగా గణన చేసేందుకు ఉపకరిస్తాయి. ఉదాహరణ గుణకారం ఉందనుకోండి, ఇలా చేస్తాం. 2 సంఖ్యలు 100 ఆధారంగా 6 7 తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని అచ్చవేసి జవాబులో కుడి భాగం 6 7 జార్ 42, 94 - 7 లేదా 93 - 7 జవాబులో 87 ఎడం భాగం అవుతుంది. అంటే జవాబు 8742. ఈ విధంగా షార్ట్కట్లో కొద్దిపాటి అభ్యాసంతో మౌఖికంగా చెప్పగల అలవాటు అవుతుంది. సులభ పద్ధతులు అనేక ఉన్నాయి. అయితే ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలి, వాటి పరిమితులు ఏంటనే విషయాన్ని ఉపాధ్యాయులు వివరించాలి, అభ్యాసింపజేయాలి. వైయక్తిక భేదాలు కూడా మీకు తెలిసిందేనండి. గణితాన్ని అందరూ నేర్చుకోగలరు, సాధనమున్న పనులు సమకూరు ధరలోన అన్నారు. గణితంలో ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత రాణించగలరు. జీవితంలోని కొన్ని ప్రధాన విషయాల వల్లే గణితం నేర్చుకోవడానికి చాలా పట్టుదల, సహనము అవసరము. మనకు తెలియని భాష లేదా కళ నేర్చుకొని ప్రావీణ్యం పొందాలంటే ఎంతో సాధన ఉండాలి. అలాగే గణితంలో సాధనలు గణనలో ఖచ్చితత్వం వేగం పొందాలి అంటే ఎంతో అభ్యాసము, పరిశ్రమ ద్వారానే సాధ్యమవుతుంది. నెక్స్ట్ వీడియోలో 4.2కి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ.